ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు నీ ఆహారమును పానమును దీవించును. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. పాత నిబంధన గ్రంథములోని పంచకాండములు దేవుని ధర్మశాస్త్రం. ఇందులో అనేకమైన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉన్నవి. ప్రాముఖ్యముగా 10 ఆజ్ఞలు మనకు కనబడుచున్నను. అనేకమైన ఆజ్ఞలను గురించి దేవుని వాక్యము ప్రస్తావిస్తుంది. ఈ 10 ఆజ్ఞలు కూడా మానవుని క్షేమం కొరకే అన్న సంగతిని గుర్తించాలి. అవి మనకు భారమైనవి కావు. అట్టి ఆజ్ఞలలో ప్రప్రథమమైనది, నీ దేవుడిని యెహోవానే సేవింపవలను. ఇది అనేకులైన క్రైస్తవేతరులకు గిట్టని మాట. కానీ నాడు ఇశ్రాయేలీయుల విమోచన, నేడు మన పాపములకు రక్షణ కలిగించినది ఆయనే. ఆయన తప్ప మరి ఎవరూ చేయలేని ఈ సిలువ కార్యమును తానే చేసి ముగించినప్పుడు మన నుండి ఆ మాత్రం ఘనతను కోరుకోవడం సరైనది. అప్పుడే మనకు దేవుని దీవెనలు. ఆహారము, పానీయము, ఇవి రెండు మనకు నిత్య అవసరములు. ఇవి ఎంత ప్రాముఖ్యమో దేవుడు కూడా మన జీవితమునకు అంతకంటే ప్రాముఖ్యము. ఇవి ఆయన మాత్రమే ఇవ్వగలడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునే సేవించుము. ప్రభు నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.